ఖమ్మం వెలుగుమెట్లలోని భూదాన్ భూములకు సంబంధించి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. అసలు పేదలకు ఇచ్చిన భూములను మళ్ళీ లాక్కోవడానికి వీళ్ళెవరంటూ ఇటు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బక్కా జడ్సన్ గారు ఉన్నారు. అసలు భూదాన్ భూములు అంటే ఏంది? ఈ భూదాన్ భూములు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన తర్వాత మళ్ళీ లాక్కోవాల్సిన అవసరం ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాట్లాడదాం ఒకసారి. అన్నా, ఏం చెప్తారు? భూదాన్ భూములకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ ఈ భూదాన్ భూములకు సంబంధించి అక్కడున్న పేదల పైన ఒక అఘాయిత్యమే చేసిందని అనుకోనే చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు దీని గురించి? ముఖ్యంగా దీనిపైన మంచిగా జవాబు ఎవరు చెప్పగలుగుతారంటే మీనాక్షి నటరాజన్ గారు చెప్తారు. హ్మ్. ఇది మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఎందుకంటే ఆమె 2023 ఇదే ఎండాకాలం మార్చ్ మే నెలలో దాదాపు భూదాన్ పోచంపల్లికెళ్ళి మొదలుపెట్టి గాంధీ ఆశ్రమం దాకా, అంటే నాగ్పూర్ దాకా, ఆమె వార్దా దాకా ఆమె పాదయాత్ర చేసింది. అప్పుడు నేను కూడా పోయినా. హ్మ్. అప్పుడు చరిత్ర ఏంటంటే 1950 సంవత్సరంలో అప్పుడు ఆచార్య వినోబా భావే ఈ భూస్వాముల దగ్గర చాలా భూములు ఉన్నాయి, మీ పేదల కోసము భూములు ఇవ్వండి, దానికోసం భూములు దానం చేయండి అని చెప్పి ఆ రోజు ఇచ్చిండు. ఆ ఉద్యమంలో దాదాపు 1958 నల్గొండ జిల్లా పోచంపల్లిలో ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. హ్మ్. అట్లా చాలా మంది భూస్వాములు జాగలు ఇవ్వడం జరిగింది విరాళంగా. హ్మ్. అయితే అటువంటి దాన్ని స్వచ్ఛందంగా ఇచ్చిన దాన్ని ఇక మనము అట్లా అంతది ఇచ్చిండ్రు. ఆ విధంగా వెలుగుమట్టలో కూడా ఇచ్చిండ్రు. హ్మ్. ఈ వెలుగుమట్ల గ్రామంలో సర్వే నంబర్ 147, 48, 49 దాదాపు 31 ఎకరాలు టోటల్గా స్థల విస్తీర్ణం ఎంత అంటే దానం చేసింది 62 ఎకరాలు. హ్మ్. 31 ఎకరాలు వీళ్ళ గులగొట్టిన లెక్క మనం చెప్దాం. గులగొట్టింది 17 ఎకరాలే హ్మ్. చెప్పుకుంటుంది, క్లెయిమ్ చేస్తూ 31 ఎకర్స్ అని. హ్మ్. సరే, ఏమున్న ఎకరాలు 7 గంటల భూమి ఉన్నది. హ్మ్. 1953లో ఇది కాలువల రాజా రామారావు అనేట ఆయన హ్మ్. ఒక భూస్వామి భూస్వామి భూదాన్ బోర్డుకు అప్పుడు ఆయన అప్పచెప్పిండు. దీన్ని భూదాన్ యజ్ఞం, అప్పుడు దాన్ని యజ్ఞం ఉండేది తీసేసింది, అది భూదాన్ యజ్ఞం కిందకి ఆ బోర్డు కిందకి ఆయన ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఆయన ఇది పేదల కోసం పనికొచ్చేటట్టుగా దీన్ని వేయండి, వ్యవసాయం కోసము లేక ఇండ్ల నిర్మాణం కోసం చేయండి అని చెప్పి ఆయన ఇచ్చింది. హ్మ్. దాని లెక్కనే ఈరోజు ఒక 600 కుటుంబాలు 17 ఎకరాలలో ఒక 600 కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. 100 ఎకరాలు భూదాన్ బోర్డు వాళ్ళకు సర్టిఫికెట్స్ కూడా ఇచ్చిండ్రు అని చెప్పి చెప్తుండ్రు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, అక్కడ ఉంటున్నారు. అక్కడ యూసీసీఆర్ అనే ఒక కమ్యూనిస్టు పార్టీ వాళ్ళకు ఆ ప్లాటింగ్ అంతా చేసి ఇచ్చిండ్రు. వాళ్ళది ఒక ఆఫీస్ కూడా అక్కడ ఉన్నది. అయితే వీళ్ళు ఏం చేసిండ్రు, ఇక ప్రభుత్వం వాళ్ళకు ఇల్లు అయితే కట్టుకున్నారు. కట్టుకున్నాక ప్రభుత్వం వాళ్ళకు నీళ్ళు ఇచ్చుడు బంద్ చేసిండ్రు, కరెంటు లేదు, ఏం లేదు. మాకు ఈ రెండు కలిపియాలని వీళ్ళు హైకోర్టుకు పోయినారు. 2019లో వీళ్ళు హైకోర్టుకు పోయి హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు రూలింగ్ తీసుకొని వచ్చారు. ఏంది, మాకు నీళ్లు నల్లా రెండు ఇవ్వాలని, నల్లా కరెంటు రెండు ఇవ్వాలని ఇస్తానంటే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. వాస్తవం ఏంటంటే ఆ రోజున ఈ ప్రీపెయిడ్ పొలిటీషియన్లు మిస్టర్ ఆయన పేరేం పేరు, రెవెన్యూ మినిస్టర్ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ఇక ఏ రూలింగ్లు ఉంటే అందులోకి పోయే ఊసరవెల్లి రాజకీయ నాయకుడు మిస్టర్ తుమ్మల నాగేశ్వరం, వీళ్ళిద్దరు కూడా ఆ రోజు బీఆర్ఎస్ ఉండే ఈ జాగల మీద కన్నేషన్ కూలగొట్టాలని చెప్పి పెట్టిండ్రు. అప్పుడే 2019 వేసిండ్రు. వేసి అప్పుడు మళ్ళీ కన్నేసి, అందుకనే కోర్టుకు పోయిండ్రు. అప్పుడు మాకు 2 కావాలి ఇచ్చిండ్రు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలే. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలే. మళ్ళా 2022లో మళ్ళీ ఒకసారి స్కెచ్ చేసిండ్రు. వాళ్ళు చేస్తే మళ్ళా కోర్టుకు పోయిండ్రు. అదే పనిలో ఉన్నారు వాళ్ళు. వీళ్ళు ఆ పని మీదనే ఉన్నారు. ప్రభుత్వం కూడా వీళ్ళకి సపోర్ట్ చేసింది, కానీ ఉద్యమం గట్టిగా ఉంటే కమ్యూనిస్టులు ఆ రోజు బీఆర్ఎస్ తో కలిసి ఉన్నారు కాబట్టి అది ఆగింది. పోయిన తర్వాత దాని తర్వాత దాని ఆపోజిట్లా అంటే పోయిండ్రు, అక్కడ ఆగిండ్రు. ఆగిన తర్వాత ఇప్పుడు ఈయన ఏకంగా రెవెన్యూ మినిస్టర్ అయిపోయింది, రెవెన్యూ అయిండు, ఆయన ఇదైండు. దీని వెనుక ఉన్నటువంటి ఒక రహస్యం ఏంటంటే, ఒక నెల రోజుల కింద నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడును కలిసిండు. కలిసి సరిహద్దు వివాదం గురించి మేము చర్చించినామని చెప్పి ప్రెస్లో మాట్లాడిండు. ఆయన సరిహద్దు వివాదం అంటే భద్రాచలం దగ్గర మాట్లాడనీకేనా ముఖ్యమంత్రి? సరిహద్దు వివాదం ముఖ్యమంత్రి మాట్లాడు, ఈయన ఎవడు మాట్లాడనీకి? సరే అంటే నేను నా అనాలిసిస్
అయితే ఈ జాగల ఇటు రైట్ సైడ్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, ఉమ్, లెఫ్ట్ సైడ్ విల్లాస్ ఉంటాయి. ఆ విల్లాస్ లో పొంగిలేటి ఇల్లు ఉంటది, ఉమ్, ఆపోజిట్ హైవే ఉంటది. హైవే ఆనుకొని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ అని ఉంటది. ఓకే. ఈ ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ఎవరిదంటే ఉమ్, ది గ్రేట్. నేను అక్కడికి పోయినా. ఉమ్, ఇంకో ఇది ఇవన్నీ వాళ్ళ ఇండ్లు, కూలగొట్టిన ఇండ్లు. ఓకే. నేను అక్కడికి పోయినా, కలిసిన. దీన్ని ఆపోజిట్ ఇటు సైడ్ ఉన్నది చూసినాం, ఇటు కలెక్టర్ ఆఫీస్ ఉంటది, ఇటు వీళ్ళది ఉంటది. దీన్ని ఆపోజిట్ లో ఏముంటది అది కూడా నేను ఫోటో తీసిన. ఎస్ఆర్ ఫంక్షన్ హాల్. ఎస్ఆర్ ఫంక్షన్ హాల్. ఈ ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ఎవరిదంటే ది గ్రేట్ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్. ఇగో ఇది ఈ ఫంక్షన్ హాల్. ఉమ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్నది. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అండి. గవర్నమెంట్ ల్యాండ్ ఇది. ఉమ్, అర్థమైందా? ఉమ్, దీని వెనక నాలా ఉంటది ఉమ్, ఇది. ఉమ్, అర్థమైందా? యాక్చువల్గా ఇది కూలగొట్టాలి, ఓకే. కూలగొట్టాల్సింది ఇది. ఉమ్, దీనికి ఆల్రెడీ రెడ్ మార్క్ వేసిండ్రు గతంలో. గతంలోనే. దీన్ని ఎన్సిపి ల్యాండ్ అంటారు, ఎన్సిపిఓ ఎన్ఎస్పి ఎన్ఎస్పి ల్యాండ్ అంటారు దీన్ని. ఉమ్, దీని వెనక ఇంకో 200 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటుంది, దాన్ని కూడా ఎన్ఎస్పి ల్యాండ్ అంటారు. అంటే అప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న వేస్ట్ నెయ్యనికి పెట్టినటువంటి భూమి ఇది. ఉమ్, ఇదంతా ప్రభుత్వ భూమి. వీటిని గులగొట్టరు, ఉమ్, దాన్ని గులగొట్టరు. దీని వెనక నాలాలు ఉంటాయి, ఇవన్నీ అట్నే బరాబర్ ఉంటాయి. ఇది పొంగిలేటికి సంబంధించింది, ఇది ఇట్నే పెడదాం. ఉమ్, అయితే వీటి గులగొట్టరు, ఇదిగా మాట్లాడతారు. అయితే ఇంకా ఇది 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 అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం మెయిన్ రోడ్ మీద మనం ముందుకు పోయి అవతల ఖమ్మం రూరల్ మండలంలో ఉమ్, రైట్ సైడ్ పోలపల్లి గ్రామం అని ఒకటి ఉంటుంది. పోలపల్లి గ్రామం. పోలపల్లి గ్రామంలో ఉమ్, మొత్తం ఒక 500-600 ఎకరాలలో పెద్ద మైనింగ్ నడుస్తూ ఉంటది. ఉమ్, అందులో 100 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటది. ఉమ్, ఆ మైనింగ్ కూడా అక్రమ మైనింగ్. ఉమ్, అక్రమ మైనింగ్ ఎట్లా అంటే ఒక 10% మాత్రం పర్మిషన్ తీసుకుంటాం, ఓకే. తక్కింది మొత్తం ఇది తీసుకుంటారు. ఉమ్, దానికి సాక్ష్యం ఏంటంటే అక్కడ ఉన్న రాళ్లే. అది కూడా నేను క్లిప్పింగ్ తీసిన మీకు ఇస్తా. ఉమ్, అక్కడ ఆ రాళ్లే. అది ఆ భూమి ఎకరము 10 కోట్ల రూపాయలు, ఎకరానికి 10 10 కోట్లు. ఉమ్, అంటే 100 ఎకరాలు. పక్కనే షర్మిల కూడా పెద్ద ఇల్లు కడుతుంది అక్కడ. ఉమ్. షర్మిల ఇల్లు దాటంగానే నేను చెప్పిన స్పాట్ ఉంటది. అందరు మంచోళ్ళే ఉన్నారు కదా. అంటే ప్రైమ్ లొకేషనే కదా ఉమ్, అది. వైఎస్ షర్మిల అది ఉమ్, అని చెప్పి ఆమె దాటిన తర్వాత కొంచెం దూరం పోతే ఇది ఒక ఫర్లాంగ్ దూరంలో పోతే ఈ గ్రానైట్ స్టార్ట్ దుకాణం మొదలవుతుంది. ఉమ్, అక్కడ 100 ఎకరాలు. 100 ఎకరాలు అంటే ఎకరం ఎంత? 10 కోట్ల రూపాయలు. అంటే మొత్తం ఎంత? 1000 కోట్ల 1000 రూపాయలు. కోట్ల రూపాయలు. 1000 కోట్ల రూపాయల జాగా వీళ్ళకి అవసరం లేదు. అందులో ఏం చేసింది? అక్రమ మైనింగ్ మొత్తం తవ్విన వేస్ట్ ఉంటాయి కదా, ఉమ్, అది 100 ఎకరాలలో వేసిండ్రు. ఉమ్, ఉమ్, ఇది ఖాళీ చేయడానికి మళ్ళీ 100 ఎకరాలు ఖాళీ చేయడానికి 100 ఎకరాలు పడతాయి. 100 కోట్లు కావాలి ఇప్పుడు. ఉమ్, ఇది ఖాళీ చేయనికే. అర్థమైందా? ఉమ్, ఇప్పుడు నేను మళ్ళా వెలుగు మట్ల పోదాం. ఉమ్, ఇవాళ ఇక్కడ నువ్వు 1000 కోట్ల భూమి వదిలేసి ఆడవాళ్ళు మొత్తం దెబ్బగా తింటుండ్రు, రోడ్డుకున్నది. ఆ లోపల భూదానం ఇచ్చిన భూములు, రాజారావు గారు పేదల కోసము వ్యవసాయం కోసం ఇచ్చిన భూములు నువ్వు ఎట్లా గుల్లగొడవుతావు? అవులే, ఉమ్, నువ్వు ఎట్లా గుల్లగొడతావురా నువ్వు? నీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం? రోటీ కపడా మకాన్ అనే నినాదము మా ఇందిరాగాంధీ గారు ఎత్తుకొని ఆ రోజు ప్రధానమంత్రి అయినరు ఆమె. ఉమ్, ఇప్పుడు ఆ రోటీ గుంజుకుంటా అంటావు, మకాన్ గులగొడతా అంటావు, ఉమ్, బట్టలు చెప్పుతానంటావు, రోడ్డు మీద ఎక్కిస్తానంటావు. ఉమ్, ఏం పాలనరా ఇది? ఉమ్, ఏం పాలన ఇది? నీ నినాదం ఏంది? నువ్వు చేస్తున్న పాలన ఏంది? ఉమ్, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. ఇట్లా చాలా జరుగుతున్నాయి అక్కడ, చాలా జరిగినాయి. ఉమ్, ప్రభుత్వం వెంటనే వాళ్ళ క్షమాపణ చెప్పాలి. ఉమ్, పక్కా ఇల్లు కట్టియాలి, ఈరోజు ఉమ్, వాళ్ళ పట్టాలు ఇయ్యాలి, ఉమ్. అంటే నల్లాలు వేయాలి. అదే అదే ప్లేస్ లో వేయాలి. వేరే జాగాలు ఎందుకు ఇస్తారు? భూదానం భూములు. మీరు దొంగలు, మీరు ఎన్ని కబ్జాలు నీ ముందు ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ చూపించిన కబ్జా ఇది. అరే దొంగలు మీరు ఇవి కూడా కొట్టు దమ్ముంటే ఇలా హైదరాబాద్ 100 ఇల్లు కూడా కొడతారు. గచ్చిబౌలిలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పెద్ద టవర్స్ కడతారు, మల్కం చెరువులో కడతారు. అలా పర్మిషన్ ఎత్తిచ్చిండ్రు. 60 ఎకరాలుగా 60 ఫ్లోర్స్ కనబడతలేవు మీకు? కళ్ళు దొబ్బినాయా మీకు? మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నావు, కళ్ళు దొబ్బినాయా రేవంత్ నీకు? పేదలే గులగొడతావు, బలిసిన నువ్వు ఎందుకు గులగొట్టవు? ఇంకొక భూదాన్ భూమి చూపెడతా. వీళ్ళు ఎంత దొంగలో చెప్తా. ప్రభుత్వ పెద్దలు ఎంత గజ దొంగలో నేను ఇప్పుడే మీకు చెప్తా. వీళ్ళు ఈడ మన రైట్, ఇగో ఇది ఆఫీస్ ఆఫ్ మున్సిపల్ కౌన్సిలర్ తుర్కా ఎంజిఆర్. ఓకేనా? రంగారెడ్డి డిస్టిక్. ఓకేనా? నేను ఫోటో పంపుతలే. రంగారెడ్డి డిస్టిక్. ఓకేనా? ఇందులో ఏముందంటే తుర్కా ఎంజిఆర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్. ఇది 8వ తారీఖు 12/3/2025. ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ఆన్ భూదాన్ ల్యాండ్ నోటీస్ డిస్ట్రిబ్యూట్ అండర్ సెక్షన్ 254. 4 ఎకరాలు ఇదైందని
కమిషనర్ తుర్క ఎంజిఆర్ అయిన ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి, సామ శ్రీనివాస్ రెడ్డి, సన్ ఆఫ్ నరసింహారెడ్డి అని ఇచ్చిండ్రు. ఇక్కడ ఫంక్షన్ హాల్, ఇంకోటి వెంకటేశ్వర హ్యాచరర్స్, సామా శ్రీనివాస్ రెడ్డి ఫంక్షన్ హాల్, అది 1 ఎకరం 30 గుంటలు, వెంకటేశ్వర హ్యాచరర్స్ 18, ఇంకొక 1500 గజాలల్లా 1500 గజాలల్లా అక్కడ ఒక ఇల్లు కట్టిండ్రు, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్. వీళ్ళకు ఇచ్చిండ్రు, నోటీస్ ఇచ్చిండ్రు కూలగొట్టాను. మరి ఇక్కడ పోయి ఈ నోటీస్ ఇచ్చినాక భూదాన్ వాళ్ళు ఇట్లా ఇది భూదాన్ ఇచ్చిన కంప్లైంట్ పైన సర్వే చేసి పోయి కూలగొట్టాలి కదా, కూలగొట్టాలి. వీళ్ళే ఐడియాలు ఇచ్చి కోర్టుకు పొమ్మన్నారు. సంవత్సరం కింద వాళ్ళు కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. మరి స్టే నువ్వు వెకేట్ చేపియాలి కదా, వెకేట్ చేపియవు, వాళ్ళకి కూలగొట్టవు. ఎందుకు కూలగొట్టారా మీరు? అంతకంటే విలువైన ఇది అర్థమైందా? అంతకంటే తుర్కేం చేయాలబ్బా, కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ అది. మీకు అదేమో అబ్దుల్లా మీర్పేట ఇది అడిషనల్ మండల్ గిరిదావార్ అబ్దుల్లా మీర్పేట మండల కిందికి వస్తుంది. ఈ జాగ్రత్త ఇంత కాస్ట్లీ ల్యాండ్ ఏమో వదిలేస్తారు. 60 కోట్లు 70 కోట్లు ఎకరం ఉంటది, 4 ఎకరాలు వదిలేదు. వీళ్ళకి ఐడియాలు ఇచ్చి కోర్టుకు పోమంటారు. వీళ్ళకి వెకెట్ చేయడానికి మళ్ళీ ప్రభుత్వంకి వెళ్ళి మున్సిపాలిటీకి వెళ్ళి ఏం పని చేయరు. ఎందుకంటే వీళ్ళు దొంగలు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కట్టుకోమని చెప్పి, వీళ్ళదేమో పొద్దుగాల 3 గంటల పోయి గులగొడతారా మీరు దొంగలు. మరి వీళ్ళకేమో ఐడియాలు ఇస్తారు మీరే కోర్టుకు పోమని. ఇది ఎక్కడ న్యాయం? ఇక్కడ ఆల్రెడీ కోర్టు 2 సార్లు మీకు ఇచ్చింది, వాళ్ళకి నల్లాలి, వాళ్ళకి ఇది ఇమ్మని. ఇవాళ 100 గదాలలో కట్టుకుంటే మీరు ఒప్పుకోరు. ఇక్కడ ఫంక్షన్ హాల్ కట్టుకొని పైసలు దా రేవంత్ రేపు మన వీడు పొంగులేటి గారు ఒక ఫంక్షన్ హాల్ కట్టుకుంటాడు. సరిపోదంటారా పొంగులేటికి ఉన్నది? సరిపోదంటారా? ఆకలి ఎక్కువ అబ్బా. తుమ్మల నాగేశ్వర దగ్గర గిలాసులు మోసేది. తుమ్మల నాగేశ్వర దగ్గర కాంట్రాక్ట్. నేను ఎందుకు అంటున్నా ఈ పదం అంటే, ఏదో అన్నాడు యూట్యూబ్ మీ మధ్యలోలను ప్రీపెయిడ్ పేడ్ ఆర్టిస్టులు అన్నాడు, పేడ్ పొలిటీషియన్ అని చెప్తున్నా. తుమ్మల దగ్గర ఛాయలు అందించినోడు ఇవాళ అంత దాకా ఎక్కడ పోయింది? ఇవాళ అన్ని పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఏ కాంట్రాక్షన్ చేసి వస్తున్నాయి? అక్రమాలు చేసి వస్తాయి. మల్కం చెరువు బ్రదర్, నేను ఏ రోజు అధికారం ఎప్పుడైనా పవర్ లో నేను వస్తే, ఏదైనా పవర్ లేక నేను వస్తే, ఫస్ట్ రాఘవ్ కన్స్ట్రక్షన్స్ ఆ చెరువుల కట్టిన అన్ని కూలుతాయి. అమ్మా చెరువుల కట్టిన ప్రెస్టేజ్ కూలుతుంది. ఒక విషయం చెప్తున్నా అండి, మేళ్ల చెరువుకు సంబంధించి మై హోమ్స్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేపట్టారు. దానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే భూదాన్ భూమి అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఇప్పటి వరకు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోలేదు. ఎందుకంటారు? తీసుకుంటారు, చర్యలు ఉండయి. డబ్బులు పైసలు తీసుకుంటారు, వదిలేస్తారు. అబ్బా ఇప్పుడు నేను ఏం చెప్తా, ఒక ఫంక్షన్ హాల్ చెప్తున్నాయి, పెద్ద పెద్ద చాలా ఉన్నాయి. అలా భూదాన్ బోర్డు కూడా వస్తుంది. భూదాన్ బోర్డు ఏమేమి భూములు ఇచ్చింది, ఎవరెవరు భూదాన్ల జైలుకు పోయినరు, అది కూడా చెప్తా నేను. నీతులు మాట్లాడని అయిపోయినా అదబ్బా, మీ జైల్లోకి ఎంత పోయినా కూడా చెప్పాలి కదా. అదేందా? అందుకనే వాళ్ళని కలిసి రిప్రజెంటేషన్ నేను ఇస్తలేను. అలా వాళ్ళు కూడా జైలుకు పోయినరు, చాలా మంది దోసుకున్నారు. ఇలా దొంగ దొంగ మాటలు మాట్లాడుతా ఉన్నారు. కానీ అంత దోపిడిలే. ఇక్కడ పేదోడు ఇలా ఏందంటే, ఈ దానం ఇచ్చిన భూములు మాకు దానం చేసింది, కానీ ఇలా మీరెవర్రా ఉండనీకి నంబర్ అందరు అంటుండ్రు. అక్కడ టీటీడీ ఏదో కళ్యాణ మండపం కట్టడానికి ఏదో ఆంధ్ర మన టీటీడీ బోర్డుకి అప్పచెప్పడానికి ఏదో డ్రామా నడిచింది. దానికోసం అని చేసిన తుమ్మల నాగేశ్వర కాన్స్టిట్యున్సీ ఉంటది. సరే, దేనికైనా కడతాం. ఇక్కడ ఏంటంటే ఆడ ఎక్కువ ఉన్నది ఏంటంటే పేదోళ్ళు 100 గజాలు. అరే ఇటు కలెక్టర్ ఆఫీస్ ఉన్నది, లెఫ్ట్ కు పొంగిలేటీలు ఉంది, ఆపోజిట్ లో మా ఫంక్షన్ హాల్ ఉన్నాయి. ఈయన మధ్యలో మీరేంటిరా 100 గజాల వాళ్ళు? 100 గజాల వాళ్ళు స్లమ్ బ్యాచ్. మీరు పోయి ఎన్నో ఊరవతలు ఉండాలి, ఇందిరమ్మ ఇళ్లలో ఉండాలి, డబల్ బెడ్రూమ్ లో. ఇక్కడ మీకేం పనిరా అనే టైప్ లో కూలగొట్టింది. నా డిమాండ్ నేను మానవ హక్కుల కమిషన్ అనే కేసు ఫిర్యాదు చేసిన. ఆల్రెడీ వాళ్ళు కూడా యాక్షన్ స్టార్ట్ చేశారు. ఈ రోజు ఏంటంటే వాళ్ళు అక్కడనే ఇల్లు కట్టియాలి, ఆ ఇంటికి నల్ల కనెక్షన్ ఇవ్వాలి, అక్కడ వాళ్లకు ఫుల్ ఫ్లెజ్ గా వాటర్ సప్లై ఇవ్వాలి, రోడ్లు వేపియాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి డెవలప్మెంట్ చేయాలి, పక్కా ఇల్లు మీరే కట్టియాలి. మీరు గూలగొట్టిన కాదు, మీరే కట్టియాలి. ఆడిస్తా ఈడిస్తా అక్కడిస్తా ఇక్కడిస్తా అని నడవది, అన్నయ్యాలి. మాది గులగొట్టినావా? పొంగిలేటి కానీ ఫంక్షన్ హాల్ గులగొట్టు, పోలపిల్ల జాగా మొత్తం క్లీన్ చేసి అది మొత్తం కబ్జా. ఇక ప్రభుత్వ భూములు అన్ని తీసుకో. ఖమ్మం జిల్లాలో మొత్తం ఎవరైనా ఇంక్లూడింగ్ పొంగిలేటి ఇల్లు లేఅవుట్ కూడా చూడు. ఇలా కట్టుకునిగా పొంగిలేటి ఇల్లు, దాని లేఅవుట్ చూడు, ఆయన డాక్యుమెంట్ చూడు, ఆ జాగాల వాళ్ళకి ఎక్కడికెళ్ళి వచ్చినాయి చూడు. నేను చాలా ఏరియాలు చూపెడతా, ఎక్కడెక్కడ ఏరియాలు ఎక్కడెక్కడ లేఅవుట్ ఉన్నాయి. అదేందా? అంత దొంగలే అంటారు. నేను చెప్తున్నా కదా, ఖమ్మంలో ఎంటర్ అవుతుంటే లెఫ్ట్ సైడ్ లో ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది చెరువుల, అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది. ఇక అన్నిటికీ చూస్తే ఆ మొత్తం చూద్దాం. నువ్వు 600 కుటుంబాలకు టార్గెట్ చేసిన 600 కుటుంబాలు కాదు, టార్గెట్ చేస్తే ఇక అన్ని చేద్దాం.
అందరు చేద్దాం, అందరితో పాటు మేము కూడా పోతాం, ఉమ్, లేకుండా మాకు కూడా పక్కా ఇల్లు కట్టి. ఉమ్, అర్థమైందా? నువ్వు ఫంక్షన్ హాల్ కట్టుకుంటావు, ముందు రెడ్ మార్కులు ఉంటది, అది పక్క గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, అవి కూలగొట్టావు, ఉమ్, మా ఇల్లు టార్గెట్ చేసి మమ్మల్ని కూడా కొడతావు. ఇది ఎక్కడ న్యాయం ఇది? ఉమ్, ఇది ఎక్కడ న్యాయం ఇది? ఉమ్, కాబట్టి వానికో న్యాయం వీనికో న్యాయం నడవది. ఉమ్, ఇలా శ్రీనివాస్ రెడ్డికి ఎట్లా మీరు ఫైటింగ్ ఎట్లా చేస్తారు ఆయన మీద? ఉమ్, ఎట్లా మీరు నోటీసులు ఇచ్చి మీరు కోర్టుకు పోయేటట్టు చేసారు? ఉమ్, కోర్టులో మీరు కొట్టాల్సిన బాధ్యత లేదా? ఈ రోజు నిరుద్యోగుల మీద కొట్లాడతారు మీరు వేసి, ఉమ్, అదేందా? హైదరాబాద్ మీద కొట్లాడతారు వేసి, ఉమ్, వాళ్ళ కోర్టులో కేసు నడుస్తున్నా వాళ్ళ కూలగొట్టరు, వీళ్ళ కూలగొడతారు, కానీ వీళ్ళ మాత్రమే కూలగొట్టకుండా ఆపుతారు. దేనికోసము? ఉమ్, దేనికో ఆ రీజన్ మీరు చెప్పాలి. ఈ రోజు వాళ్ళ ఆయన బతుకు తెరువు కాదు కదా, అదొక ఇల్లు. ఆయన దాంతో పైసలు సంపాదించుకుని ఫంక్షన్ హాల్ కట్టుకోండి, ఏకంగా ఉమ్, ఫంక్షన్ హాల్ కట్టుకొని ప్రభుత్వ భూమి పైన పైసలు సంపాదిస్తుండు. ఉమ్, అర్థమైందా? ఈ రోజు మీ భూమి మీద కట్టి వాళ్ళు కోర్టుకు పోయి ఎట్లా స్టే తెమ్మని వీళ్ళు ఐడియా ఇస్తారు, దాని మీద ఎందుకు వెకేట్ చేపియారు? ఉమ్. కాబట్టి మొత్తం దొంగలు ఇల్లు. అంటే ఇంకొక విషయం ఏంటంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన గడియారాలు కూడా ఆ కూలగొట్టిన శిథిలాలుగా అనిపించినాయి. అంత అంటే ఓట్లప్పుడు నువ్వు గడియారాలు పంచుకున్నాడు, పెళ్లిలప్పుడు గడియారాలు పంచుకున్నాడు, ఇలా కూలగొట్టినప్పుడు పరిస్థితి ఏందని? బ్రదర్, నువ్వు గడియారం తీసుకున్నప్పుడు బుల్డోజర్ కూడా ఎందుకు గడియారాలు? ఇప్పుడు ఓట్ల కోసం గడియారాలు తీసుడు, వాసి తీసుడు, ఈ బిచ్చపేవతారం వేసుకొని ఇక్కడ తెచ్చుకున్నాం మనం. ఉమ్, అర్థమైందా? నేనేమో ఇప్పుడు నీ ఇంకా గడియారం కొనుక్కో, ఒక 100 రూపాయలు చెప్పి గడియారం కొనుక్కోలేవా నువ్వు? ఫోన్ లేదా? వాని గడియారం నువ్వెందుకు తీసుకోవాలి? నీకు దాని ఎందుకు ఆ బెగ్గర బతుకు ఎందుకు అంటున్నా? ఇవాళ నువ్వు ఓటు అమ్ముకున్నావు, వాడిని ఇల్లు కూడా కొట్టిండు. బ్రదర్, పేదలైనా మాత్రం నెత్తి మీద మీకు తప్పు చేసినప్పుడు ఎవరైనా తప్పే. నువ్వు 600 రూపాయలకు 2000 ఓటుకు 1000 రూపాయల ఓటుకు నీ ఓటు అమ్ముకుంటావు, నీ బతుకు అమ్ముకున్నావు. ఇవాళ మేము వచ్చి మాట్లాడాలి, నువ్వు మా సొంత వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తే ఎంత ఇస్తావని అడుగుతావు. ఇక నీ ఇల్లు కూడా కొట్టినావు, ఇచ్చిన వాళ్ళు వచ్చింది నీ దగ్గరికి. ఈ బిచ్చ బతుకులు బంద్ చేయాలి, అర్థమైందా? నాకెందుకు నువ్వు చీర ఇప్పుడు బ్రదర్, ఈ తెలంగాణలో నేను గతంలో మీకు చెప్పిన కాబట్టి నేను మళ్ళా చెప్పే అవసరం ఉంది. ఇది స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఇవాళ తెలంగాణ స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఆత్మగౌరవము ఆంధ్రప్రదేశ్లోని మన స్వయం పాలన లేదు, మనకు ఆత్మగౌరవం లేదు. మన ప్రత్యేకమైన ఆత్మగౌరవం కావాలని మళ్ళీ తెలంగాణ మన పాలన మనం తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మన పాలనలా మన ఆడపడుచులకు, మన భార్యలకు, అక్కలకు, చెల్లెళ్ళకు, అవ్వలకు చీరలు కొనే దమ్ము తెలంగాణ మొగోళ్ళకు లేరు. మేము పంచుతాం చీరలు, బతుకమ్మ చీరలు. నువ్వు ఎవనివిరా భజనికి? నువ్వు ఎవనివి? నా పండుగ నువ్వేవనివి? నా రంజాన్కు నువ్వేవని పంచనీకి? నా దసరా నువ్వేవని చీర పంచనీకి? నాకు దమ్ముంటే నేను కొనుక్కుంటే చేసుకుని లేకుండా లేదు. నీకు చేత కాదు నేను చేసుకుని. నువ్వు ఎట్లా ఒప్పుకున్నావురా తెలంగాణ సమాజంలో మొగోడా? నువ్వు ఆ పథకాలకు నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు? నువ్వు అది సామాన్య విషయం కాదు కదా. ఎట్లా ఒప్పుకున్నావు? అదే 60 రూపాయల చీర, 100 రూపాయల చీర కొనలేకుండా నువ్వు ఏం బతుకునేది? నీకు ఆత్మ సిగ్గు శరం ఉండాలని, అందుకని అంటున్నా, సిగ్గు శరం ఉండాలా నీకు. ఇవాళ వీళ్ళని కూడా అడుగుతున్నా, ఇవాళ తెలంగాణ మొగోళ్ళకు, వాళ్ళ అవ్వలకు, వాళ్ళ అక్కలకు, వాళ్ళ చెల్లెళ్లకు బస్తికెళ్ళు తీస్తే దమ్ము లేనోనివి. నీకు నువ్వేం మొగోనివిరా? నువ్వేం మొగోనిరా? నీదేం బతుకురా నీది? ఆ పథకానికి ఎట్లా ఒప్పుకుంటావురా నువ్వు? బ్రదర్, కొన్ని పథకాలు ఉంటాయి. రైతు బంధు, అన్నం పెడతాడు, ఎన్ని పథకాలు ఇచ్చినా తక్కువనే వాళ్ళకు. వైద్యం అందులో ఎంత ఉండని తప్పు లేదు, మొత్తం ఫ్రీగా పెట్టు, సూపర్ స్పెషాలిటీ పెట్టు, మల్టీ స్పెషాలిటీ పెట్టు. అక్కడ పెట్టవు నువ్వు, నాకు ఫ్రీ విద్య పెట్టు, ఎన్ని పైసలన్నా పెట్టు, అది పెట్టవు. అక్కడ అంతమే పైసలు కట్టి పోవాలి. ఇప్పుడు 1000 రూపాయలు అమ్ముకున్నోనికి, ఈ సంక్రాంతి మన బతుకమ్మ చీర తీసుకున్నోనికి, ఇప్పుడు ఇచ్చే ఇంద్రమ్మ చీరలు తీసుకున్నోనికి, వీరు ఇంట్లో ఆరోగ్యం బాగాలేకుండా సరైన వైద్యం అందుతున్నదిరా నీకు? పోనీ నీ పిల్లలకు మంచి అయిన నాణ్యమైన విద్య నీకు ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియం చదువు అందుతున్నదిరా నీకు? ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఏ మీడియం అందుతున్నదా నీకు? నీకు విద్య లేదా, వైద్యం లేదా, మౌలిక సదుపాయాలు నీకు లేవా? అర్థమైందా? నీకు ఈ వీటి కోసం, ఈ కక్కుర్తి కోసం ఎన్నో, ఈ కక్కుర్తి కోసం పడే ఈ రోజు ఇల్లు ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. ఆత్మగౌరవం లేదు, బొచ్చు లేదు, ఇవన్నీ. ఇప్పుడు బ్రదర్, ఇది వైట్ కాలర్ బెగ్గింగ్, ఇది బిచ్చము. అడుగుతున్నాగా, నీకు హక్కు లేనిది తీసుకునేది బిచ్చం అంటారు, దీన్ని వైట్ కాలర్ బెగ్గింగ్ అంటారు. ఇలా అవన్నీ మనం అనుభవిస్తున్నాం. నేను అంటాను, ఎందుకంటే కనెక్షన్ ఏంటంటే, ఈ రోజు పొంగిలేటి గడియారం దొరికిందంటే, గడియారం పెట్టి వాడు టైం చూసి గులగొట్టింది కదా. అర్థమైందా? నీకు టైం ఇచ్చాను, నీకు టైం సెట్ చేసిండు అందులో ముళ్ళ టైం చేసి పొద్దుగాల 3 గంటలకు, మార్నింగ్ 3 o'clock మంచి నిద్రలో వచ్చిపోయి కూలగొట్టిండు. పరిస్థితి ఏంది?
నేను ఈ రాష్ట్రంలో ఈ పిచ్చి పథకాలకు, ఉమ్, ఈ పిచ్చి పైసలకు, ఈ ఓట్లు అమ్ముకున్న రోజులు నీ ఇల్లు కూల్తనే ఉంటది. ఉమ్. మారుతారంటారా ప్రజలు? మాడకుంటే కూల్తది, ఉమ్, మాట్లాడకుండా గిట్నే ఉంటారు అబ్బా. ఉమ్, అంటే ఇవాళ వెలుగుమట్ల మీద అయింది అనుకుంటున్నాం, ఉమ్, గతంలో సున్నం చెరువు దగ్గర అయింది. ఉమ్, ఈ విధంగా చాలా జాగాలల్లో హైదరాబాద్ అయింది, ఉమ్, చాలా జాగాలు జరుగుతున్నాయి. ఉమ్, ఫ్యూచర్లో ఇంకా జరగబోతాయి. హైదరాబాద్కి వెళ్ళి ఇవాళ వెలుగుమట్లకు పాకింది, ఉమ్, అదైందా? ఇట్లా అన్ని జిల్లాల్లో పాకుతుంది కూలగొట్టిన. ఎందుకంటే భూమి రేటు పెరుగుతున్న కొద్దీ ఈ రాబందులు అనేది, ఎందుకంటే నీకు పైసలు ఇయ్యగలిగేది దోపిడీదారులే. ఉమ్, నీకు డబ్బులు ఎవడిస్తారు? ఓటుకు ఎవడిస్తారు? దొంగనే ఇస్తారు అబ్బా, దొంగనే మంచోడే ఇయ్యలేడు కదా. ఉమ్, ఇవాళ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉమ్, రేవంత్ రెడ్డి 50 లక్షలు 60 లక్షలు పెట్టెలలో తీసుకపోయి ఇచ్చిండు, ఉమ్, అర్థమైందా? ఇచ్చిండు, వాడు ఇచ్చినోడు ఎవడు? ఆ దొంగతనం చేసింది కాబట్టి ఇయ్యగలిగిండు. ఉమ్, ఇచ్చినోడు ఎప్పుడు దొంగలే అవుతారు, దొంగలే ఇస్తారు, వేరే వాళ్ళు ఇయ్యలేరు. కాబట్టి ఈ రోజు నీకు దొంగలు వస్తారు. నాకు దొంగలు కావాలి, నాకు ఇల్లు కూలగొట్టు కావాలి. ఉమ్, నువ్వు నా ఇల్లు కూలగొట్టుకో, నాకు 2000 అయితే ఓటుకి ఇవ్వాలి. ఉమ్, నాకు గడియారమి, నాకు చీరది, ఉమ్, నా ఇల్లు కూలగొట్టుకో, ఉమ్. నా భూమి గుంజుకో ఇదే అని. బతుకు మనది. మరి మరి నువ్వే లైసెన్స్ ఇస్తున్నావు కదా రాబాయ్, ఉమ్, నువ్వు లైసెన్స్ ఇస్తున్నావు. ఉమ్, ఇవాళ నువ్వు ఎండలు నిలబడి ఏడుస్తున్నావు. గరీబోళ్ళ ఇల్లు మరి గరీబోని ఓటు ఎందుకు అమ్ముకున్నావురా? నీ ఓటు నువ్వు ఎందుకు అమ్ముకున్నావురా చెప్తున్నా. ఉమ్, ఇవాళ నేను వాళ్ళ దగ్గర పోయినా, పరామర్శించిన, అన్ని చూసిన, ప్రశ్న అడుగు మర్చిపోయినా. ఉమ్, వాళ్ళు ఎంతమంది అక్కడ ఓటు పైసలు తీసుకోకుండా ఓటేసి అని చెప్పండి. ఉమ్, సీనన్న ఆటో లెక్క కూడా సీనన్న ఉమ్. మొత్తం పేదోళ్ళే, మొత్తం పొంగులేటే. మొత్తం పైసలకే అంటే ఇవి. ఉమ్, బ్రదర్ పైసలు ఇస్తే అన్న అంటారు, లొన్న అంటారు. ఉమ్, పైసలే వేరే ఎవ్వరన్నా, నువ్వు సోషల్ వర్క్ చేయి, నువ్వు తలపుండ్లు గడుగు, ఉమ్, నువ్వు ఏదన్నా సేవ చేయవని అన్నారు. ఉమ్, 2000 అమ్మ మా అన్న ఓనర్, మా అన్న ఎప్పుడు పోయినా కానీ అన్నం ఫ్రీగా పెడతాడు, ఉమ్. అర్థమైందా? నీకు అన్నం పెట్టిన నీ భూమి గురించి. సీనన్న అని అంటే ఎక్కడున్నా వస్తాడు, సేనన్న ఎక్కడ ఆపదున్నా వస్తాడు అని అరే ఆ కథ చెప్పింది బ్రదర్. ఉమ్, ఒక పొలం గట్టికాడు ఉంటది, ఉమ్, పొలంలో ఒక 5 ఆడవాళ్ళు నాటేస్తా ఉంటారు. నువ్వు మొత్తం స్టడీ చేసిన బాబాయ్ ఇది, ఉమ్, నాటేస్తా ఉంటారు, కారు ఆపుతారు అక్కడ. ఉమ్, 5 అమ్మ సీనన్న వచ్చిందన్న, ఏమమ్మా ఏం చేస్తుండ్రు, ఏం పొలం వేసిండ్రు, ఏంటి అన్నం తిన్నారా అంటారు. ఎంతమంది ఉంటే ఆడవాళ్ళు చూసుకుంటారు. తీసి 1000 రూపాయలు ఇస్తారు. అందరం గాజులు కొనుక్కోండి అమ్మా అని అంటే ఉమ్, అని 1000 రూపాయలు ఇస్తారు. అబ్బా అక్కడ సీనన్న మొదలైండు, ఉమ్, అబ్బా మా సీనన్న మాకు ఇది చేసిండు అని అన్నాడు. ఉమ్, గాజులు ఇచ్చిండు, చూసిండు, మట్టి గాజులు వేసిండు, బంగారు గాజులు దొబ్బేసిండు, అవి చూడలే. ఉమ్, ఉమ్, అదేందా? ఇవాళ అదే కదా, ఇవాళ నీ ఇల్లు పోవట్టే, నీ జాగాలు పోవట్టే. ఉమ్, 200 అంత పెద్ద జాగా కబ్జా చేసి బాజాబ్తా ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ పడితే ఉమ్, ఖమ్మంలో ఉన్న నాయకులు ఏం బిక్తున్నారబ్బా? ఉమ్, అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఏం బిక్తుండ్రు, బీజేపీ నాయకులు ఏం బిక్తుండ్రు? బక్క జెర్సన్ పోయి ఈ ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ప్రభుత్వ జాగాలో కట్టినని మాట్లాడేదాకా ఈ రోజు అక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఎవరు తీర్మాన్ మల్లయ్య అనేటువంటి ఏం బిక్తున్నాడు? ఉమ్, రోడ్డు పైన ఈరోజు పూలపిల్ల అంత 100 ఎకరాలు ఈరోజు కబ్జా చేసి మైనింగ్ ఇల్లీగల్ జరుగుతా ఉంటే ఉమ్, లోకల్ ప్రజాప్రతి వీళ్ళంతా దొంగలు. తీర్మాన్ మల్లయ్య అనేటోడు ఉమ్, పెద్ద ప్రశ్నించే గొంతుక. ఉమ్, ఆ అర్థమైందా? నువ్వు ఏం బిక్తున్నావు అక్కడ పోయి? నువ్వు ఏం ఆపినావు? నేను పోయినాక 3 రోజులు పోయినాబ్బా, అంత అయిపోయినాక ఎవరిగా ఏం మాట్లాడారు, సావ చచ్చిండు, తిట్లంతా మర్చిపోయినాక ఎగేసుకుంటా పోయిండు 10 మందిని వెనకేసుకొని, ఉమ్, అర్థమైందా? బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకొని ఉమ్, ఒక 3 బండ్లు వేసుకొని ఇక తీర్థం పోతాన తిప్పన్న అన్నట్టు ఉమ్, ఇక పోయి అక్కడ ఒక వేషం వేసిండు. ఉమ్, అంటే నేను చెప్తున్నా, మీ బాధ్యత ఏంది? మీ బాధ్యత ఏంది? నీ నియోజకవర్గంలో, నీ జిల్లాల ఉమ్, అందరం ఎప్పుడు పోయినాము, నువ్వెప్పుడు పోయినావు? ఉమ్, అంత ఎక్కడెక్కడ అయిపోయినా బూడిద అయిపోయినాక అక్కడ పోయి శపథాలు చేసి వస్తావు దేనికోసము? కాబట్టి ఈరోజు ఏవైతే జరగానో ఆపోజిషన్ వాళ్ళ రోల్ ప్లే చేస్తలేరు ఉమ్, బ్రదర్. రేపు బీఆర్ఎస్ వస్తే మళ్ళీ ఇదే దోపిడీ అవుతుంది. ఉమ్. చెప్పిండు కదా కేటీఆర్ గారు, ఒకవేళ మా ప్రభుత్వం ఏర్పడితే మీకు పక్కా ఇల్లు కట్టిస్తామని కేసీఆర్ మాట ఇచ్చిందని అంటున్నారు కదా. వాళ్ళే కూలగొట్టడానికి ట్రై చేసింది బ్రదర్. ఉమ్, గతంలో కూలగొట్టడానికి వాళ్ళే ట్రై చేశారు బ్రదర్. తెలంగాణ నడిచే సిండికేట్ ప్రభుత్వం. నేను చెప్పేది మాటికి చెప్తా, ఓకే. మరీ చెప్తా, ఇది నీకు అర్థం కావాలి. ఉమ్, మరి ఎవరికి ఓటేయాలి ఉమ్, అని అంటే నీ దగ్గర ఎవడో ఒకడు, ఒక మంచోడు పక్క 20 మందిలో వాడు ఉంటాడు. ఉమ్. ఆ 20 మందిలో చూసుకొని మనకి అరే అన్న, మీరు ఇంత చెప్తున్నారు, ప్రజలకు అర్థం కాదు కదా. అర్థం కాకుండా ఏడుస్తారబ్బా బ్రదర్. ఇప్పుడు వాళ్ళు ఏం స్వార్థం, ఇప్పుడు ఏడిసినట్ట. అంతే కదా. ఇంకా ముందు ఇంకా ఇప్పుడు మామూలు ఏడుపులు ఉన్నాయి, ఉమ్, వచ్చే రోజులు ఇంకా అర్థనాదాలు ఉంటాయి. ఉమ్, ఆర్తనాదాలే బాజాప్నే. ఇప్పుడు చెప్తున్నా కదా, సామా శ్రీనివాస్ రెడ్డి ఫంక్షన్ హాల్ చూపెడుతుంది ఇక్కడ ఉమ్, తుర్కంజాల్. చిన్న చూపెట్టి చాలా చూపెడుతుంది, ఇంకా పెద్ద. ఉమ్, నాకు ఇప్పుడు వచ్చిన ఒక డాక్యుమెంట్ ఒకటి పంపిండు ఉమ్, అన్న, వీళ్ళదేమో నోటీస్ ఇచ్చి గులగొట్టినారు. మేము గులగొట్టన్నా వద్దా? ఉమ్,
వీలైతే కోర్టుకు పో అని నోటీస్ ఇచ్చిందంట. ఉహు. అరే మళ్ళీ వీలైతే వీళ్ళకి కోర్టుకు ఇచ్చినారా పోవాలి. నోటీస్ మీకు? ఉమ్, వీళ్ళకి ఇచ్చినారా నోటీసు? ఉమ్, గవర్నమెంట్ అడుగుతున్నా. ఉమ్, ఇప్పుడు కూలిపోయిన ఇలా నోటీసులు ఇచ్చినారా మీరు గులగొడుతున్నామని? ఉమ్, ఆ? ఉమ్, మన దగ్గరకేమో ఇంటి ముందు మధ్యరాత్రి 3 గంటల పోయి గులగొడతావు. ఉమ్, వీనికేమో నోటీస్ ఇచ్చి నువ్వు మెల్లగా హ్యాపీగా పోయి ఉమ్, స్టే తెచ్చుకో అని చెప్తావు. ఉమ్. ఇది నీ లెక్క. కాబట్టి ఒక్కొక్క లెక్క అంటే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు కదన్న, ప్రజలు మారాలంటే ప్రజలకు ఆల్టర్నేట్ గా లేదు కదా, అయితే కాంగ్రెస్, అయితే బీఆర్ఎస్, అయితే బీజేపీ, ఇంకా ఎటు పోతారు వాళ్ళు ఇది దాటి? బ్రదర్ మధ్యలో చాలా మంది ఉంటారు. ఉమ్, వీళ్ళు చూసుకుంటారు. వాళ్ళు వీళ్ళని ఆల్టర్నేట్ ఎందుకు చూసుకోవాలి? ఈరోజు నీకు అందులో ఉన్నోళ్ళు బుద్ధిగాళ్ళు క్యాండిడేట్ ఎవడుండో క్యాండిడేట్ చూసుకోవాలి. ఉమ్, నీ పార్టీలతో ఏం పని? ఉమ్, ఇవాళ అన్ని పార్టీలు ఒకటేని దోపిడిలా. నీ దగ్గరికి ఎంఐఎం వచ్చిందా? ఉమ్, సిపిఐ ఎక్కడనో మన కేరళ. విజయన్ ఉమ్, కేరళ సీఎం స్పందించాడు. ఉమ్, ఇక్కడ కమిషన్ గొడ్డు పోయినారా అబ్బా? చచ్చిపోయినరా ఇక్కడ? ఉమ్, చచ్చిపోయినరా? కష్టానికి పోయినరా? ఏమైంది కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ? ఉమ్, నీ ఉద్యమాలు ఏమైపోయినాయి? ఉమ్, హైదరాబాద్ నడుస్తున్న కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడ పోయినాయి? ఉమ్. అంటే కమ్యూనిస్ట్ పార్టీకి పేరుంటది కదా, దాదాపుగా ఎక్కడ అక్రమాలు జరిగినా, ఎక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టినా ఆడి కూతామని అంటారు కదా. వెళ్ళిపోయింది అబ్బా. అత ఎర్ర జెండా కనబడతలేదు ఎక్కడ. ఉమ్, ఇక మనమే ఒక ఎర్ర జెండా పెట్టాలి. ఉమ్, ఎర్ర జెండా కనబడతలేదు ఇప్పుడు. ఉమ్, ఎర్ర జెండా మార్చేసింది ఈ రోజు. ఉమ్, ఈ రోజు భూమి ఎరుపెక్కిపోతున్నా కానీ వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి చాలా దారుణమైన పరిస్థితి ఈ రోజు తెలంగాణలో. తెలంగాణ అనేది ఆత్మగౌరవం లేనే లేదు. ఉమ్, అది ప్రజలకు ఆత్మగౌరవం లేదు, పాలకులకు ఆత్మ లేదు, ఉమ్, మేధావులకు ఆత్మగౌరవం లేదు, కమ్యూనిస్టులకు లేదు. అసలు ఇక్కడ ఆ పదం లేదు మన దగ్గర. ఆ డిక్షనరీకి వెళ్ళి తీసేసేయాలి. ఉమ్. మనంతా సిగ్గు శరాలు లేకుండా ఉన్నాం ఇక్కడ, అట్నే బతకాలి అంతే.